పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజీబీఎస్ ఉమెన్స్ కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలరేపాయి. కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ నూలి శ్రీనివాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న వీరవల్లి గంగాలక్ష్మి ఆరోపించారు. నిత్యం తనను లాడ్జికి రావాలంటూ లేకుంటే విధుల నుండి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తనను 2-3 సార్లు విధుల నుండి తొలగించడంతో విషయాన్ని బయటపెడతాననే భయంతో మళ్లీ తనను విధుల్లోకి తీసుకున్నాడని బాధితురాలు మీడియాకు తెలిపారు. తనతో పాటు కళాశాలలోని కొంతమంది విద్యార్థినుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారామె. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగాలక్ష్మి కోరుతున్నారు. బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీలో కామర్స్ లెక్చరర్ గా 2014లో జాయిన్ అయ్యాను. 2014 నుంచి జాయిన్ అయిన తర్వాత అక్కడ సిస్టమ్ వర్క్ చేయడానికి కూడా ఎవరో లేకపోతే దాంతో పాటు టెక్నికల్ గా కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కూడా చేస్తాను సార్. అయితే ఒక 3 months గడిచిన తర్వాత కరెస్పాండెంట్ గారు, నాకు ఆయన ఏంటనేది నాకు తెలియదు అసలు. అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా వర్క్ చేసినా చేసేదాన్ని. తర్వాత మరి ఆయనకి ఏ విధంగా మరి నేను కనిపించానో నాకు తెలియదు. ఆయన ఒక రోజున ఒక మేడంతో కబురు పంపించి నాకు ఆఫీస్ ఉంది, గంగని తీసుకురా ఆఫీస్ అని పంపించారండి. ఆఫీస్కి రమ్మంటే ఏ ఆఫీస్ అని అడిగాను. నాకు అసలు అది లాడ్జ్ అన్న విషయం కూడా తెలియదండి. అప్పట్లో నాకు కాలేజీ అది అతనిది లాడ్జ్ అనే విషయం తెలియదు. అయితే మేడం వచ్చి సార్ రమ్మంటే అయితే ప్రిన్సిపల్ గారికి చెప్పొస్తాను అంటే వర్క్ ఏదో ఉందంటే అయితే ఇక ఏదన్నా వర్క్ ఉంటే కాలేజీలో చేస్తాం కానీ లాడ్జిల్లో చేయడం ఏంటని అడిగాను. నేను అప్పుడు వర్క్ అడిగితే ఒక మేడం ఏడ్చాను నేను అంటే ఈ మాట అనగానే. మా కామర్స్ మేడం వచ్చి అన్నారు, నువ్వు ఎప్పుడైనా సరే ఇటు నుంచి తప్ప నువ్వు అటు నుంచి దారి వెళ్తే అమ్మ నాన్న కాదు నేను కొడతానని ఆవిడ నన్ను కాచి కాపాడుకుంటా వస్తున్నారు ఆవిడ అప్పటి నుంచి కూడా. కొంతమంది మా కాలేజీలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ లెక్చరర్స్, తర్వాత బయట వ్యక్తులు కొంతమంది కలిసి కాలేజీ దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మా కమిటీ మెంబర్స్ అందరం కూడా 21/5 కనుక ఆడపిల్లల కాలేజీ భవిష్యత్తు బాగుండాలి, కాలేజీలో స్టాఫ్ పిల్లలు కూడా బాగుండాలి అని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను తప్పించి ఉండేవారు. ఎటువంటి ఆరోపణలు కూడా రుజువు కాలేదు కాబట్టి నన్ను కంటిన్యూ చేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. నన్ను అనానిమస్ గా నిర్మల్ జిల్లా భైన్సాలో